ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను మీతో ఒక విషయం పంచుకోవాలని అనుకుంటున్నాను. దేవుడు ఆశీర్వాదం అంటే పాత నిబంధనలో గొర్రెలను, ఎడ్లను, ఆస్తులను ఎన్నో ఇచ్చాడు. కానీ క్రొత్త నిబంధనలో ఆశీర్వాదం అంటే కేవలం దేవుడు ఇచ్చే రక్షణ మాత్రమే, పాప క్షమాపణ మాత్రమే. క్రొత్త నిబంధనలో ఎక్కడో కూడాను దేవుడు డబ్బులిచ్చి కానీ, గొర్రెలను, ఎడ్లను, ఆస్తులనిచ్చి కానీ ఆశీర్వదించినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. ఆస్తి కలిగిన వారిని కూడా ఆస్తి మొత్తం అమ్మివేసి బీదలకు ఇవ్వమని దేవుడు చెప్పాడు. అదేవిధంగా ఆస్తి కలిగిన పొట్టి జక్కను కూడా దేవుడు రక్షించుకున్నాడు. కాబట్టి ఆశీర్వాదం అంటే యేసుక్రీస్తును కలిగి ఉండడం మాత్రమే ఆశీర్వాదం. అంతేకాని డబ్బును కలిగి ఉండడం కాదు, ఉద్యోగాన్ని కలిగి ఉండడం కాదు, వ్యాపారం చేయడం కాదు, వడ్డీకి డబ్బులు ఇవ్వడం కూడా కాదండి. కాబట్టి నిజమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉంటే ఇది నిజంగా ఆశీర్వాదకరం.